వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో, ఈరోజు ఈ వీడియోలో మనం స్టార్ఎక్స్ మైన్ చేస్తున్నాం కదా ఎప్పటినుంచో. సో, దాని గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది రిగార్డింగ్ టు కేవైసీ గురించి ఎప్పుడు అనేది చెప్పారు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్, ఎలాంటి ఫైనాన్షియల్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్ఎక్స్ నెట్వర్క్ టీమ్ నుంచి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే కేవైసీ గురించి. సో, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వి విల్ లైక్ టు ఇన్ఫార్మ్ అవర్ కమ్యూనిటీ దట్ విల్ బి షేరింగ్ ఎన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ కేవైసీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అంటే వీళ్ళు కేవైసీ గురించి నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే కేవైసీ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ కింద చూడండి ఏం చెప్పారంటే, కరెంట్లీ ఫైనలైజింగ్ కీ అప్డేట్స్ రిగార్డింగ్ టు కేవైసీ ప్రాసెస్. అంటే వీళ్ళు టీమ్ అనేది ఫైనలైజ్ చేస్తున్నారు. కీ డీటెయిల్స్ అంటే మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ టైమ్ లైన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు, రిక్వైర్మెంట్స్ ఏం కావాలి కేవైసీకి, ఇలాంటివన్నీ చూస్తున్నారు. అలాగే వీళ్ళు కేవైసీ మనకి ఇవ్వటానికి ముందే వీళ్ళు టెస్టింగ్ కూడా కేవైసీ ఎలా అంటే వర్క్ అవుతుంది, ఇలాంటి టెస్టింగ్ కూడా చేశారు. చేసిన తర్వాతే అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అనుకుంటే మాత్రమే మనకి పబ్లిక్గా కేవైసీని మనందరికీ చేసుకోవడానికి రిలీజ్ చేస్తాము అని చెప్పి అన్నారు. సో, అన్నీ లాస్ట్లో ఫైనలైజ్ అయిపోతున్నాయి. అన్ని టెస్టింగ్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. సో, నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్లో అయితే మనకి కేవైసీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం డిసెంబర్ ఎండ్ లేదా జనవరి ఫస్ట్ హాఫ్లో వస్తుంది. మ్యాక్సిమం డిసెంబర్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్యూ డేస్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ కేవైసీ వచ్చినప్పుడు మీకు కేవైసీ ఎలా చేయాలి, ప్రాసెస్ అంతా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏంటంటే మీరు ప్రతిరోజు స్టార్ఎక్స్ అనేది మైన్ చేయండి 24 అవర్స్కి ఒకసారి కాబట్టి. ఎందుకంటే స్లాషింగ్ సిస్టమ్ అనేది ప్రీవియస్గా మనకు తీసుకొచ్చారు. ఎవరైతే 7 డేస్ కంటిన్యూగా ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 50 స్టార్ఎక్స్ అనేది స్లాష్ అయిపోతాయి. అంటే రిటర్న్ టు మైనింగ్ పూల్, అంటే మీ దగ్గర ఉన్న రిటర్న్ వెళ్ళిపోయి మైనింగ్ పూల్లోకి యాడ్ అయిపోతాయి. సో, మీరు మైనింగ్ చేసి సంపాదించినవన్నీ వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. సో, మైనింగ్ చేయండి 24 అవర్స్కి ఒకసారి కాబట్టి. జస్ట్ ఒక క్లిక్కే కాబట్టి క్లిక్ చేయండి. నెక్స్ట్ వీళ్ళు మనకి లిస్టింగ్ అనేది కూడా చెప్పారు కదా. లిస్టింగ్ అనేది ఎప్పుడన్నారంటే అదే 2026లో Q3 లేదా Q4 అన్నారు. మెయిన్ టార్గెట్ Q3 అన్నారు. సో, మనకి iOS కూడా నెక్స్ట్ కమింగ్ అప్డేట్ మార్చ్ లోపల iOS రిలీజ్ చేస్తా అన్నారు. దాంతోపాటు నెక్స్ట్ కేవైసీ వచ్చిన తర్వాత వ్యాలెట్ ఉండాలి కదా, వ్యాలెట్ కూడా మ్యాక్సిమం మార్చ్ లోపు అయితే వ్యాలెట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది ఈ ప్రెజెంట్ అప్డేటు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ Q3 అని చెప్పారు. మీకు ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను కదా. అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మైనింగ్ చేయట్లేదు అన్న వాళ్ళు ప్రీవియస్ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.